చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుక కేసులని, మద్యం విధానము కేసులని, అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసని, ఫైబర్ నెట్ కేసని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చాలా కేసులు నమోదయ్యాయి. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కింద పనిచేసే వ్యవస్థలు కదా, ఆ కేసులు నిర్వీర్యమైపోతాయి, వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు. కాబట్టి అవి కేంద్ర విచారణ సంస్థల పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ ఇస్తే దాన్ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసుకుంటూ ఏం ప్రచారం కోసం వచ్చారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం చేస్తారో వాళ్ళు ముందే మీరు ఊహించుకొని వచ్చారా అని. సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారి మీద అయిన కేసులు వన్ బై వన్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడైనా న్యాయస్థానాల్లో ఫైట్ చేయాలి, కేసులు న్యాయస్థానాల్లో విచారించాలి, అక్కడ కొట్టివేయబడాలి. కానీ ఇక్కడ కేసులు వీళ్ళే ఇంతకుముందు ఏ విచారణ సంస్థ అయితే చంద్రబాబు గారి మీద అభియోగాలు మోపారు, వందల మంది సాక్షులను వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని ఏ కోర్టులు అయితే ఆ ఆధారాలను నమ్మి రిమాండ్కి పంపించారో ఇప్పుడు అవే కోర్టులే పిటిషన్లు వేస్తే క్లోజ్ చేసేస్తున్నాయి. అవే విచారణ సంస్థలే ఇంతకుముందు చేసిన విచారణ అంతా కనుక ఏమంటారు డమ్మీ అని చెప్పి క్లోజింగ్ చేసేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏ ప్రాతిపదికన కేసులు క్లోజ్ చేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పి కొందరు వ్యక్తులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తే న్యాయస్థానం మీకేం అవసరం, థర్డ్ పార్టీ మీకేం సంబంధం అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం కుదరదని చెప్పి పిటిషన్లు కొట్టేసింది ఏసీబీ కోర్టు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయస్థానంలో విచారణ జరిగింది, న్యాయస్థానంలో ఒక డాక్యుమెంట్ బేస్ చేసి కేసు క్లోజ్ చేశారంటే ఆ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ కాకుండా పోతుందా? ఆర్థికపరమైనటువంటి నేరాలని కదా అవి. ఆర్థికపరమైన నేరాల్లో ప్రతి పౌరుడు కూడా బాధితుడే కదా, నేను కూడా బాధితుడే కదా. అసలు ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా కేసులు క్లోజ్ చేశారో డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వకపోవడం ఏంటి? అది పబ్లిక్ డాక్యుమెంట్ కిందకి రాదా? సో దయచేసి చంద్రబాబు గారి కేసులో క్లోజింగ్లు ఆ డాక్యుమెంట్స్ నాకు ఇప్పించండి అని మళ్ళీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరి హైకోర్టు ఏమంటుందో తెలియదు. ఆశ్చర్యం. ఒక వ్యక్తి మీద కేసులు క్లోజ్ అయిపోయాయి, ఏ ప్రాతిపదికన క్లోజ్ చేశారో డాక్యుమెంట్ అనేది అంత రహస్యమా? అది రహస్యమని ఉంచే కూడా బహుశా ఆయన ఏమంటారు ఈ పై వ్యవస్థలో ఏ లూప్ హోల్ కనిపిస్తుందో, ఏ లూప్ హోల్ దానికి అనుమతిస్తుందో తెలియదు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. న్యాయస్థానాల పనితీరు ఏముంది ఇక్కడ? న్యాయస్థానాల పరిధి ఏముంది? ఏ న్యాయస్థానాల ఆధారాలు ఉన్నాయని రిమాండ్కి పంపారో అవే న్యాయస్థానమే ఇప్పుడు కేసులు క్లోజ్ చేసి డాక్యుమెంట్స్ కూడా మీకు ఏమవసరమో అంటూ ఉన్నారు.